హలో క్యూటీస్, వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. నేనైతే హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. సో అంటే మొన్న ఎలక్షన్స్కి కదా, సో మా కాలేజ్లో ఎలక్షన్స్కి 1 month హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. సో నేనైతే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను కలాకండ్ అడిగానని చెప్పి మా అమ్మ కష్టపడి కలాకండ్ అయితే చేస్తుంది. అండ్ అది కూడా కట్టెల పొయ్యి మీద అనమాట. ఇది స్టవ్ మీద చేయడం రాదంట. సో అది కట్టెల పొయ్యి మీద అయితేనే బాగా వస్తుందని చెప్పి కట్టెల పొయ్యి కూడా ఇట్లా రెడీ చేసి చేస్తున్నారు మంచిగా. ఇప్పుడు మా అమ్మ అది ఎలా తయారు చేస్తుందో చెప్తుంది అనమాట, వినండి. చెప్పమా. 3 లీటర్ల పాలు తీసుకొని తిప్పుతానే ఉండాలి, అడగంటకుండా తిప్పి 1/2 లీటర్ అయ్యాక అప్పుడు నిమ్మకాయ పిండుకొని అలాగే తిప్పేసి బాగా దగ్గర లేక పంచదార వేసి ఇంకా బాగా కలిపేసి అలా అయ్యాక ఒక ప్లేట్కి తీసేసుకోవాలి. అంతే గాయస్, ఏం లేదు. ఫస్ట్ పాలు అయితే అంటే కొన్ని అంటే ఒక 2 లీటర్స్ పాలలో పోసి అది ఓకే 3 లీటర్స్ పాలు పోసి దాన్ని 1 లీటర్ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలంట. సో తిప్పి చేతులన్నీ పోతాయి. బట్ అలా తిప్పుతూనే ఉండాలి. తర్వాత అది అంటే కలాకండ్ అయితే మనకి కొంచెం విరిగినట్టు ఉండాలి కదా. సో మనం నిమ్మకాయ అయితే పిండాలన్నమాట. అలా కొంచెం దగ్గరికి అవ్వగానే కొంచెం పలుచగా అయ్యాక నిమ్మకాయ అనేది పిండేసి అప్పుడు పాలు విరిగినట్టు అవుతాయి. అండ్ దెన్ మళ్ళీ కలుపుకుంటూ తర్వాత షుగర్ వేస్తే మనకి కలాకండ్ రెడీ అయిపోతుందంట. సో మనకి ఇలాచీ పౌడర్ అవి కూడా వేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఏమన్నా లైక్ స్వీట్కి సంబంధించినవి ఏమన్నా లైక్ డ్రై ఫ్రూట్స్ అలా ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. సో చూసేద్దాం. చూడండి గైస్, మనం పోసింది 3 లీటర్స్ మిల్క్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 లీటర్ అయింది. సో ఇప్పుడు మా మమ్మీ అయితే ఒక లెమన్ అయితే పిండుతుంది. లెమన్ పిండుతుంది అనమాట. సో దానికి మనకి పాలు అనేది విరిగిపోయి కోవాలాగా తయారవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మేము 5కి స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు 15 minutes to 7 అయితే అవుతుంది. సో చీకటి పడుతుందనమాట. సో ఇప్పుడు వరకు తిప్పుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ 1.5 hour నుంచి తిప్పుతూనే ఉన్నాము. ఇప్పటికి ఇంకా అట్లనే ఉందన్నమాట. సో ఇంకా తిప్పుతూనే ఉంటే అప్పుడు కొంచెం దగ్గరగా అయ్యి మనకు కోవాలాగా అవుతుంది అనమాట. సో అవుట్పుట్ చూపిస్తాను నేను మళ్ళీ. 2 glasses ఆఫ్ షుగర్ అయితే వేసామన్నమాట. సో ఇప్పుడు షుగర్ వేసాక చూడండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. అండ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం ఇంకా దగ్గరకు అవ్వాలన్నమాట. కొంచెం సాలిడ్ లాగా అవ్వాలి. అండ్ మళ్ళీ మనం ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం స్మెల్ పోవడానికి ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. సో అంతే. ఇలాచీ పౌడర్ అనేది అలా మనం కొంచెం ఏం చేయాలి, కొంచెం అలా కొట్టుకొని మనం వేయాలన్నమాట. అప్పుడు మన పాల టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. మనం ఇప్పుడు చూడండి వేయగానే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. షుగర్ సిరప్ అంతా ఇప్పుడు ఆ షుగర్ సిరప్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. సో అప్పుడు మనకి కలాకండ్ అనేది రెడీ అయినట్లు. సో ఆ వాటర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం షుగర్ వేసాం కదా, సో ఆ షుగర్ అయితే కరిగి అట్లా లిక్విడ్ లాగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు అదంతా మనకి హీట్ వల్ల ఎవాపరేట్ అవ్వాలి. అప్పుడు మనకి కలాకండ్ అనేది రెడీ అవుతుంది. సో ఇంకా లాస్ట్కి మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాని మీద ఒక గీతో ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. సో దట్ మనకి తీసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. అండ్ దెన్ ఈ కలాకండ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తినేయడమే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవిత్ర.